హాయ్ అండి. అసలే వర్షాకాలం కదా! అలా చల్లని వాతావరణంలో ఇలాంటి చికెన్ సూప్ కనుక చేసుకొని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ తాగారంటే ఆ ఫీలింగే వేరు కదా! మరెలా చేసుకోవాలో చూసేద్దామా? స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొంచెం బటర్ వేసుకొని బటర్ బాగా కరిగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్స్, వెల్లుల్లి అండ్ జింజర్ అండ్ పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. ఇవి బాగా మగ్గడానికి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని 2 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గించాలి. తర్వాత దీంట్లోకి ముందుగా ఉడికించుకున్న చికెన్ చిన్న చిన్న పీసెస్‌గా వేసుకొని 2 మినిట్స్ బాగా కలిపేసుకోవాలి. ఈ చికెన్ సూప్ కోసం నేను ఒక ముప్పావు లీటర్ వాటర్ అయితే వేసుకున్నానండి. తర్వాత మూత పెట్టి ఇది మరిగేలోపు 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని వాటర్ వేసి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. వాటర్ బాగా మరిగేటప్పుడు 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అండ్ ఒక గుడ్డు ఇలా కొట్టుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ కూడా వేసేసుకొని అడుగంటకుండా ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. రెస్టారెంట్ స్టైల్‌లో రావాలి అంటే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసి కలుపుకుంటే సరిపోతుంది. బాయ్ బాయ్.